హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఎక్స్పల్స్ 210 వర్సెస్ అడ్వెంచర్ 250. ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 14 minutes 20 secondsకి మీరు ఆ వీడియోని స్కిప్ చేసినట్లయితే అక్కడ నేను ఒక మాట చెప్పాను, కొనుక్కుంటే ఎక్స్పల్స్ 210 కొనుక్కుంటాను, లేకపోతే మనసు మారితే మాత్రం వేరే వెహికల్ పర్చేస్ చేస్తాను అని చెప్పేసి. నా మనసు అయితే మారిపోయింది బ్రో. ఎక్స్పల్స్ 210 అయితే నేనేమి పర్చేస్ చేయట్లేదు. ఎందుకు పర్చేస్ చేయట్లేదు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, హీరో షోరూమ్కి ఈరోజు నేను విజిట్ చేశాను అనమాట. అక్కడ ఒక మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళాను డైరెక్ట్గా. XMR 210 అయితే ఉంది కదా, సో ఆ వెహికల్ రిపేర్ చేస్తూ ఉన్నాడు. సేమ్ మనకి ఎక్స్పల్స్ 210 కూడా అదే ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి, ఏంటి బ్రో ఈ వెహికల్కి ప్రాబ్లం అని చెప్పేసి అడిగాను. సో తనైతే కొన్ని లిస్ట్ అయితే చెప్పాడనమాట. వైరింగ్ ప్రాబ్లం వస్తుందంట, అలాగే క్లచ్ ప్రాబ్లం, మెయిన్ ఇంపార్టెంట్ హెడ్ ప్రాబ్లం, ఇంజిన్ హెడ్ ఉండిద్ది కదా, ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అన్నాడు. మరి నేను ఎక్స్పల్స్ 210 కొనుక్కుందాం అనుకుంటున్నాను, కొనుక్కోవచ్చా లేదా అని చెప్పేసి అతను అడిగా. అసలు కొనుక్కోవద్దు బ్రో, సేమ్ ఇంజిన్ అందులో ఉండిద్ది కాబట్టి ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. నేనైతే కొన్ని వెహికల్స్ కూడా చూస్తున్నాను. ప్రజెంట్ అయితే పర్చేస్ చేయొద్దు, హీరో వాళ్ళు అయితే దాన్ని సార్ట్అవుట్ చేస్తున్నారంట, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో అందుకని నేను హీరో ఎక్స్పల్స్ 210 అయితే కొనదలుచుకోలేదు. ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంకా ఎక్స్పల్స్ 210 కొనుక్కోకూడదని చెప్పేసి డిసైడ్ అయిపోయాను కదా. బ్యాలెన్స్ అయితే KLX 230, అడ్వెంచర్ 250 రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి. KLX 230 అయితే కొనుక్కోకూడదని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే హై కాస్ట్ అయితే ఉండిద్ది మెయింటెనెన్స్ అయితే. సో అది తీసి పక్కన పెట్టేస్తే బ్యాలెన్స్ అడ్వెంచర్ 250 అయితే ఉంది. 2,98,000 రూపాయలు మనకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. మంచి వెహికల్, ఆ వెహికల్లో ఉన్న ఫీచర్స్కి పెర్ఫార్మెన్స్కి బెస్ట్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్, కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి ఆ వెహికల్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు. సో అదొకటి నాకు నచ్చలేదు. సరే పోతే పోయిందిలే, డబ్బులు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మనకు కావాల్సిన వెహికల్కి కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టినా పర్వాలేదు అని అనుకున్నా. అందులో ఫ్రెండ్స్ అయినా 19 ఇంచ్ alloy wheel అయితే ఇచ్చారు, నాకు 21 ఇంచ్ స్పోక్ వీల్ కానీ alloy wheel కానీ కావాలి. సో ఆ ఉద్దేశంతో ఆ వెహికల్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. 3 లక్షల రూపాయల దాకా పెడుతున్నప్పుడు ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, అవి కొనుక్కోవచ్చు కదా అనేది ఒక ఆలోచన అయితే ఉందన్నమాట నాకు. సో అందుకని చెప్పేసి నేను అడ్వెంచర్ 250 కొనదలుచుకోలేదు. ఇంకా ఫైనల్గా ఒక వెహికల్ అయితే ఫిక్స్ అయిపోయాను, ఆ వెహికలే పర్చేస్ చేస్తా. ఆ వెహికల్ ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ముందు, నిన్న పెట్టిన వీడియో కింద కొంతమంది కామెంట్స్ అయితే చేశారు, దానికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఆ వెహికల్ ఏంటో రివీల్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మిస్టర్ జీరయ్య అనమాట కామెంట్ చేశారు. అన్న, మీరు V-Strom 250 అండ్ RTX 200 ఎందుకు కన్సిడర్ చేయడం లేదు, మీ ఒపీనియన్ చెప్పండి, మేము 10 members దాకా ఉన్నాం, చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో సుజుకి V-Strom SX 250 RTX 300 నేను ఎందుకు పర్చేస్ చేయట్లేదు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ V-Strom గురించి మాట్లాడుకుందాము. అందులో ఫ్రంట్స్ అయినా 19 ఇంచ్ alloy wheel అయితే ఉండిద్ది. 19 ఇంచ్ alloy wheel ఉంది అంటే అడ్వెంచర్ టూరర్ అనమాట. సో మనం అప్పుడప్పుడు ఆఫ్ రోడింగ్కి వెళ్ళొచ్చు, అలాగే లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బాగుండిద్ది. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళడానికి ఆ వెహికల్ అయితే సెట్ అవ్వదు. సో నేను ఫస్ట్ నుంచి 21 ఇంచ్ స్పోక్ వీల్ కానీ alloy wheel కానీ ఉన్న మోటార్ సైకిల్ అయితే కొనుక్కుందాం అని అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో అది నేను స్కిప్ చేస్తున్నాను. అలాగే LCD కన్సోల్ ఉండిద్ది, కలర్ TFT కన్సోల్ అన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో సుజుకి వాళ్ళు ఇంకా LCD కన్సోల్ దగ్గరే ఆగిపోయారనమాట. ఆ కన్సోల్ కూడా నాకు అంతగా నచ్చదు. పవర్ అండ్ టార్క్ కూడా కొద్దిగా తక్కువ అయితే ఉండిద్ది. 250cc చాలా పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉందన్నమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 205 mm మాత్రమే ఉండిద్ది. మినిమం 220 ఇస్తే బాగుండేది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో 205 mm అనేది కొంచెం తక్కువ అనిపించింది నాకు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రంట్స్ అయినా మీకు 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మరీ దారుణం 120 mm సస్పెన్షన్ ట్రావెల్. అసలు సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఎంత తక్కువ ఇచ్చారంటే, సో ఇదైతే అసలు నాకు నచ్చలేదన్నమాట. కనీసం 180 190 ఇస్తే బాగుండేది. దీంట్లో చాలా తక్కువ సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంది. సో ఆ ఉద్దేశంతో నేను సుజుకి V-Strom SX 250 అయితే స్కిప్ చేసేస్తా ఉన్నాను. మీరు కూడా కొనుక్కోవద్దు. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ, అలాగే సస్పెన్షన్ ట్రావెల్ ఎక్కువ ఉంటేనే కదా మనం ఆఫ్ రోడ్లో బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తాం. సో అది దీంట్లో లేదనమాట. ఇంకా RTX 300 విషయానికి వస్తే, మీకు ఇందాక చెప్పాను కదా, హీరో ఎక్స్పల్స్ 210 కొత్తగా లాంచ్ చేశారు హీరో కంపెనీ వాళ్ళు. సో ఆ ఇంజిన్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇది 300cc, ఇది కూడా కొత్తగానే వచ్చింది. ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకైతే ఇంకా తెలియదు. ఇంజిన్ బాగున్నా కానీ 41 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పరంగా బాగున్నప్పటికీ 180 mm సస్పెన్షన్ ట్రావెల్ ఇచ్చారు. అదొకటి నాకు నచ్చలేదన్నమాట. కొద్దిగా ఎక్కువ ట్రావెల్ ఉంటే బాగుండి అనిపించింది నాకు. అలాగే బ్యాక్స్ అయినా మీకు మోనోషాక్ అయితే ఇస్తున్నారు, దానికి కూడా 180 mm సస్పెన్షన్ ట్రావెలే. ఫ్రంట్స్ అయినా మీకు 19 ఇంచ్ alloy wheel అయితే ఇస్తున్నారు, నాకు 19 ఇంచ్ alloy wheel అయితే అవసరం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 200 mm మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అలాగే వెయిట్ అనేది 180 kg అయితే ఉంది.
సో కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది నాకు. చూస్తాను కూడా వెహికల్ చాలా పెద్దగా ఉండిద్ది. ఎంత సన్నగా స్లిమ్గా ఉంటే అంత బాగా ఆఫ్ రోడ్లో మనం ఎంజాయ్ చేయొచ్చు రైడ్ చేసేటప్పుడు. సో ఈ వెహికల్ కూడా నాకైతే సెట్ అవ్వదు. సో అడ్వెంచర్ టూరర్ కావాలనుకుంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో RTX 300 బెస్ట్. నెక్స్ట్ ఇంకొక కామెంట్ అయితే చూడొచ్చు, ప్రశాంత్ చేశారనమాట. HD అడ్వెంచర్ ఎందుకు కన్సిడర్ చేయడం లేదు మీ లిస్ట్లో, ఓన్లీ ప్రైస్ ఎక్కువనా ఆర్ ఎక్స్పల్స్ ఈజ్ బెటర్ దాన్ HD అనా? కాదు బ్రో, ఇక్కడ నేను క్లియర్గా రాసుకున్నాను. అందులో 21 ఇంచ్ స్పోక్ వీల్ అయితే ఉంది, అలాగే 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు, బిగ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి, బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి, బడ్జెట్ కూడా 2.5 lakhs లోపే వస్తుంది. అంతా బాగుంది, సస్పెన్షన్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ బ్రేక్స్ కానీ అంతా నాకు బాగా నచ్చింది. బట్ కన్సోల్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. కన్సోల్ అయితే మీకు బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఉండేది, స్ప్లిట్ కన్సోల్, అది అంత ప్రాపర్గా అయితే నాకేమీ అనిపించలేదు అనమాట. సస్పెన్షన్ ట్రావెల్ అనేది 200 mm మాత్రమే ఇచ్చారు ఫ్రెండ్స్. అయినా బ్యాక్స్ 180 mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. కొంచెం సస్పెన్షన్ ట్రావెల్ అయితే తక్కువ ఉన్నట్టుగా అనిపించింది నాకు. వెయిట్ అయితే చాలా ఎక్కువ, 187 kg అయితే ఉండిద్ది. అన్నిటికంటే ఇంపార్టెంట్ సర్వీస్ సెంటర్. అన్ని చోట్ల అయితే HD షోరూమ్స్ అయితే ఉండవు. సో సర్వీస్ చేయించుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. స్పేర్ పార్ట్స్ కూడా మనకి అంత తొందరగా దొరకవు అనమాట HDవి. సో ఇదొకటి నాకు ప్రాబ్లం అయితే అనిపించింది అనమాట. వెహికల్ కూడా కొద్దిగా పెద్దగా ఉండిద్ది. అంత పెద్ద వెహికల్ అయితే నాకు అవసరం లేదు. నాకైతే ఎంత స్లిమ్గా ఉంటే అంత హ్యాపీ అనమాట. నేను వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత వీడియోస్ రికార్డ్ చేస్తాను, అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు ఈ వెహికల్ పర్చేస్ చేశాను, ఏ ఉద్దేశంతో పర్చేస్ చేశాను, సన్నగా ఉంటే అంటే వెహికల్ స్లిమ్గా ఉంటే ఎంత ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళొచ్చు అనేది నేను ఆ వీడియోస్లో మీకు చూపిస్తాను అనమాట. ఏది పడితే అది కొనదలుచుకోలేదు, ఆచితూచి ది బెస్ట్ వెహికల్ అయితే చూస్ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. బడ్జెట్లో ఒక మంచి వెహికల్ కొనుక్కుందాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి నేను ఒక వీడియో రికార్డ్ చేశాను, చాలా బాగా ఆలోచించాను. సో నాకు నా బడ్జెట్కి నా మెయింటెనెన్స్కి నాకు ఎక్స్పల్స్ 210 బెస్ట్ అనిపించింది. బట్ షోరూమ్కి వెళ్ళటం వల్ల వాళ్ళు నాకు క్లారిటీ అయితే ఇచ్చేసారనమాట, అసలు కొనద్దు, ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి అని చెప్పేసి. ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఏమన్నా సాల్వ్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ సాల్వ్ చేసినా సరే ఫర్దర్గా వస్తాయో రావో మనకైతే గ్యారంటీ లేదనమాట. సో ఆ ఉద్దేశంతో నేనైతే కొనదలుచుకోలేదు. మీరు కూడా కొనద్దు హీరో ఎక్స్పల్స్ 210 2026 మోడల్ అయితే. సో వెహికల్ అయితే కొత్తగా తీసుకొచ్చినప్పుడు బాగానే ఉండిద్ది, ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ దాకా బాగానే ఉండిద్ది. XMR 210 వెహికల్ పర్చేస్ చేసిన 1 year తర్వాత ప్రాబ్లమ్స్ అయితే బయటపడినాయి అంట, 10,000 kilometers కూడా తిరగలేదంట. సో అలా ఉండిద్ది, మనం కొనేటప్పుడు బాగానే ఉండిద్ది, రివ్యూ చేసేటప్పుడు బాగానే ఉండిద్ది. ఒక 6-7 months తర్వాత, 1 year తర్వాత, లేకపోతే ఒక 10,000-15,000 kilometers తర్వాత ఏదో ఒక ప్రాబ్లం అయితే బయటపడిద్ది. ఇంజన్కి సంబంధించిన ప్రాబ్లం అనేది కనీసం 40,000-50,000 kilometers తిరిగిన తర్వాత వస్తే ఓకే, కానీ అంత కొత్త వెహికల్స్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఇంకా మనం కొనుక్కొని కూడా వేస్ట్ అనమాట. సో ఆ ఉద్దేశంతో దాన్ని స్కిప్ చేసేస్తా ఉన్నాను. అడ్వెంచర్ 250 బెస్ట్ వెహికల్, కొద్దిగా ప్రైస్ ఎక్కువ అయినా పర్వాలేదు, నేను అడ్వెంచర్ టూరర్ కొనుక్కుందాం అనుకుంటున్నానంటే మాత్రం కొద్దిగా స్లిమ్గా ఉండే వెహికల్ అది మీరు కొనుక్కోవచ్చు అనమాట. మరీ అంత స్లిమ్ అయితే ఏమి ఉండదులే, కానీ అది కన్సిడర్ చేసుకోవచ్చు. HD అడ్వెంచర్ అనేది ఒక మంచి వెహికల్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, కన్సోల్ కానీ, లిమిటెడ్ సర్వీస్ సెంటర్స్ కానీ, వెయిట్ కానీ, సస్పెన్షన్ ట్రావెల్ కానీ నాకు పెద్ద మ్యాటర్ అయితే ఏమీ కాదు అని అనుకుంటే మాత్రం మీరు HD అడ్వెంచర్ వెహికల్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ అయినా మీకు 21 inch స్పోక్ వీల్ అయితే వస్తూ ఉంది, ఎలాంటి చోటకైనా సరే ఆ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. సడన్గా ఎవరైనా అడ్డొచ్చి బ్రేక్స్ వేసినా సరే అలా ఆగిపోతుంది అనమాట, అంత మంచి బ్రేక్స్ అయితే ఉన్నాయి. సో మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని చెక్ చేయండి మీరు పర్టికులర్గా ఆ వెహికలే కొనుక్కోవాలి అని అనుకుంటే. ఇంకా ఫైనల్గా నేను కొనుక్కుందాం అనుకున్న వెహికల్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంతో బాగా ఆలోచించి ఒక వెహికల్కి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. KTM అడ్వెంచర్ 390 ఎండ్యూరో R, 4,22,000 రూపాయలు ఆ వెహికల్ అయితే వస్తూ ఉంది. KTM అడ్వెంచర్ 390S కొనుక్కుందాం అనుకున్నాను, అది 4,80,000 రూపాయలు చేంజ్ ఏమో ఉన్నట్టుంది. సో అంత ప్రైస్ పెట్టి ఆ వెహికల్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలాగే చాలా పెద్దగా ఉండిద్ది, కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండిద్ది. నాకైతే స్లిమ్గా ఉండాలి కదా వెహికల్ అయితే. ఎండ్యూరో 390R అయితే నాకు కొద్దిగా స్లిమ్ అనిపించింది. ఫ్రంట్స్ అయినా మనకి 21 inch స్పోక్ వీల్ అయితే ఇస్తూ ఉన్నారు, బ్యాక్స్ అయినా మనకి 18 inch స్పోక్ వీల్, అది కూడా కొద్దిగా వైడ్ ఉండిద్ది, 140 సెక్షన్ టైర్ అనమాట. 253 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎంత కావాలంటే అంత ఉందన్నమాట. ఎగిరి దూకాలన్నా సరే దూకేసేయచ్చు. పవర్ అండ్ టార్క్ అయితే చాలా ఎక్కువ. DOS ఇంజిన్ చాలా స్లిమ్ అయితే ఉండేది, ఇంజన్ కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. లాంగ్ సీట్ అయితే ఇస్తూ ఉన్నారు. 9 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, నాకు ఆ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే సరిపోయింది. అలాగే ఫ్రంట్ 200 mm సస్పెన్షన్ ట్రావెల్, బ్యాక్ సైడ్ 205 mm సస్పెన్షన్ ట్రావెల్, WP Apex అప్సైడ్ డౌన్ సస్పెన్షన్. ఆ వెహికల్ యూజ్ చేసిన పార్ట్స్ అన్ని కూడా చాలా హై క్వాలిటీ అయితే ఉంటాయి అనమాట. నేను అనుకున్న స్పెసిఫికేషన్స్ అయితే ఆ వెహికల్లో ఉన్నాయి, కాకపోతే ప్రైస్ ఎక్కువ. 2,50,000 రూపీస్ లో పెడదాం అనుకున్నాను, ఇప్పుడు 2 lakhs ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తూ ఉంది. సో ఈ ఇయర్లో కొంటానో లేదో నాకైతే ఐడియా లేదు. నా వర్క్ అయితే నేను చేసుకుంటూ వెళ్తాను, నిదానంగా డబ్బులు దాచిపెట్టుకొని అడ్వెంచర్ 390 ఎండ్యూరో R అయితే పర్చేస్ చేస్తాను. సో మీరు కూడా తొందరపడద్దు,
మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఏ వెహికల్ పడితే ఆ వెహికల్ పర్చేస్ చేయొద్దు. మీరు కొనుక్కుందాం అనుకున్న వెహికల్ కొద్దిగా లేట్ అయినా సరే ఆ వెహికలే కొనుక్కోండి. నేనైతే వెయిట్ చేసి ఆ వెహికలే కొనుక్కుంటాను. BMW F450 GS కూడా వస్తూ ఉందన్నమాట. సో అది కూడా మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షను, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి. సో దానికి మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. KTMతో కంపేర్ చేస్తే BMW వెహికల్స్కి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అనమాట. కానీ తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం అది 2 సిలిండర్స్ ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి అది కూడా కన్సిడర్ చేసుకుంటా. సో నేను కొనుక్కునే టయానికి ఆ వెహికల్ వస్తే మాత్రం ఆ వెహికల్ తక్కువ ప్రైస్లో ఉంటే అది, లేకపోతే ఇది, రెండిట్లో ఏదో ఒకటి పర్చేస్ చేస్తాను. సో మ్యాక్సిమం KTMే ఫిక్స్ అవ్వచ్చు. సో ఇది మీకు ఒక క్లారిటీ అయితే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. ఎవరైతే అడ్వెంచర్ వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నిన్న ఎవరికైతే షేర్ చేశారో ఈ వీడియో కూడా వాళ్ళకి షేర్ చేయండి అనమాట. కంటిన్యూషన్ వీడియో కదా, సో ఇది పార్ట్ 2 అనుకోవచ్చు, కంక్లూజన్ వీడియో అనమాట. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ.